మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ మార్చి మాసానికి సంబంధించి ఈ వారం రోజులకి అంటే మార్చి నెల 3వ వారానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి యొక్క స్థాన మార్పు, రవి కుంభం నుంచి మేన్ రాశి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడే శనితో యుతి చెందబోతూ ఉన్నారు. సో రవి యొక్క ట్రాన్సిట్ మాత్రమే ఇక్కడ మారుతూ ఉంది. ఇక బుధుడు వక్ర సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక మిథునంలో గురువు గారు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, కుజ, బుధ, మేన రాశిలో రవి, శని, శుక్రులు సో ఇక్కడ యుతి చెంది ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక మకరం, కుంభం, మీనం, మేషం సో ఇలాగా ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో చంద్రుడి యొక్క గ్రహస్థితి అలాగే మిగతా రాశుల యొక్క గమనం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మెజర్గా మనం చాలా కాలం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ సింహరాశి వారికి సో నడుస్తున్న అష్టమ శనిలోనూ చాలా అననుకూలతలో సంచారంలో ఉన్న గ్రహాల రీత్యా కొద్దో గొప్ప సింహరాశి వాళ్ళు కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతున్నారన్న కొద్దో గొప్ప వీళ్ళకి ఆ సమయానికి వస్తున్న కష్టానికి మళ్ళీ వీళ్ళు బయటపడగలుగుతున్నారన్న ఒక్క గురుబలం మాత్రమే కారణం. సో ఈ వారం 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో చంద్రబలం, మంచి విల్ పవర్తో వీళ్ళు ఉంటారు. పరిస్థితులు చూస్తే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి ముఖ్యంగా కోర్టు కేసులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అప్పులు, లోన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం హెక్టిక్ స్ట్రెస్ అనేది ఈ వారం కనిపిస్తూ ఉంది. మంగళ, బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ రాహు, కుజుడు, బుధుడు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా రాహు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ సప్తమ స్థానంలో యోగించే గ్రహాలు కావు. సో కాబట్టి ఇక్కడ చాలా సందర్భాల్లో ఈ రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళతో మామూలుగా మాట్లాడుకోవచ్చు, కానీ ఎప్పటి నుంచో పడనోడు ఆ టైంకి కలుస్తాడు. కలిసినప్పుడు ఒక సిచ్యువేషన్లో అంటే మనం మంచి క్లోజ్ అయితే క్లోజ్గా మాట్లాడతాం, దొరికాడరా అనుకున్నవాడితో ఎలా మాట్లాడతాం, కొంచెం గొడవ పడే ఇత్తోనే మాట్లాడతాం. సో అలాగా ఏదో తెలియని ఒక రకమైన కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ అనేది అదర్స్ మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ అయితే మ్యారిటల్ లైఫ్ స్పౌస్తో కావచ్చు, వెరీ క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, ఇలాంటి సందర్భాలు కొన్ని ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ కంజంక్షన్ రాహు, కుజుడు, బుధుడి యొక్క కంజంక్షన్ అంతా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లోనూ, ఇప్పుడు నడుస్తున్న అష్టమ శనిలో మళ్ళీ రవి కూడా రావటం, ఇలాంటి విషయాల్లో అనుకూలత చాలా వరకు తగ్గిస్తుందని చెప్పాలి. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ కమ్యూనికేషన్ విషయంలో కస్టమర్స్తో కానీ, మీ యొక్క క్లయింట్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సింహరాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. మంగళ, బుధవారాల్లో మెయిన్. గురు, శుక్రవారాలు చూస్తే చంద్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో వెళ్తూ ఉన్నారు. చంద్రుడి అష్టమ స్థాన సంచారం, ఆల్రెడీ అక్కడ రవి ఉన్నారు, ఆల్రెడీ అక్కడ శని ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి స్పౌజ్, భార్య ఆర్ భర్త కొన్ని వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా దగ్గరగా ఉన్నా కలుసుకోలేని పరిస్థితిలా ఉంటుంది. అలా ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్
అలా కొన్ని పరిస్థితులు క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ కేర్ తీసుకోండి. వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సఖ్యత, లాయల్టీ విషయంలో చాలా వరకు కూడా సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ప్రెజెంట్ ట్రాన్సిట్లో ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మార్చ్ అంటేనే మరి పిల్లలకి ఎగ్జామ్స్ టైం కాబట్టి సప్తమంలో ఉన్న గ్రహాలు కానీ అష్టమంలో ఉన్న గ్రహాలు కానీ అంత యోగించట్లా. కంబైన్డ్ స్టడీసు, గ్రూప్ స్టడీసు, ఫ్రెండ్స్ అందరిని వేసుకుని చదవటం ఇవన్నీ వద్దు. ప్రజెంట్గా మీకు మీరు హాయిగా చదువుకుంటే మొత్తం బాగుంటుంది. సో అలాగే ఈ రాశికి వారాంతంలో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. బట్ అక్కడ ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా మళ్ళీ ఇక్కడ సప్తమ స్థానంలోనే ఉన్నారు. సో కొన్ని సందర్భాలు ఎందుకో తెలియదు కానీ మన పక్కన వాళ్ళతో, జాబ్ చేసే చోట కొలిక్తోనో, కోవర్కర్తోనో, సహా ఉద్యోగులతోనే అప్పటిదాకా బాగున్న వాళ్ళతో కూడా కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ లేస్తాయి. సో వాటి వల్ల కొంచెం మనం ఎక్కువ ఇది ఫీల్ అవుతూ ఉంటాం. వారాంతానికి సమ్ జర్నీ, బట్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ఆ జర్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే రాశ్యాధిపతి అష్టమ స్థాన సంచారంలోకి వెళ్తున్నారు ఈ వారం నుంచి. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్, ఇది 3వసారి చెప్తున్నారు. సో కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, కేజింపావు నల్ల నువ్వులు, బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. సో రవికి శనికి కంపల్సరీ అయితే మాత్రం ఇవి చేసుకోండి. అలాగే శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం వల్ల విత్ యువర్ కస్టమర్స్తో కానీ అండ్ మీ క్లయింట్స్తో కానీ వెరీ క్లోజ్ అండ్ నియర్ అండ్ డియర్ వాళ్ళతో మీకు కొన్ని పొరపత్యాలు రాకుండా ఉంటాయి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ద్వారా. సో ఇవి చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.